హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే సరదాగా బయటికైతే అలా వెళ్ళాము. ఎండ అంతంత మాత్రానే ఉంది. అయితే మా ఫ్రెండ్ గారు సడన్గా టికెట్స్ బుక్ చేసేసరికి అతిథి రిలీజ్కి అయితే వెళ్ళినాము. ముంగళ గుండెలు అయితే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు గాయ్స్. మేమైతే థియేటర్కి వచ్చేసాము. అబ్బా ఏం ఫ్యాన్స్ రా, స్టార్టింగ్లోనే డీజే స్టార్ట్ అయింది. రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక్కడ మాత్రం మామూలుగా లేదు ఎండ. కానీ అతిథి ఫ్యాన్స్ జై బాబు, జై జై బాబు అందరూ అయితే థియేటర్లోకి పరిగెడుతున్నారు. ఎందుకంటే సినిమా ఎక్కడ స్టార్ట్ అయిపోద్దు అన్న భయం. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కడా తగ్గలేదు అసలు. స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే ఆ వారణాసి సీన్ అబ్బా నెక్స్ట్ లెవెల్ అబ్బా. మేమైతే అందరం నెక్స్ట్ ఇయర్ మా వారణాసి కోసం చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాము. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అయితే అని అనుకుంటున్నాము. ఫ్యాన్స్ మాత్రం తగ్గట్లేదు అబ్బా. స్టార్టింగ్ గాల్లో స్టార్ట్ చేశారు చూడండి. మా వాడు ఉన్నాడు, వాడైతే మహేష్ బాబు ఫ్యాన్. ఒకటే మ్యూజిక్, జై బాబు, జై జై బాబు, ఆగట్నే లేదు. ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమా చూడండి నేను ఇదే ఫస్ట్ టైం. అది మా వాళ్ళకి తెలిసే సంపెత్తారేమో, కానీ వాళ్ళ కోసం యాక్టింగ్ చేస్తూ చూస్తూనే ఉండిపోయాను. కానీ సినిమా మాత్రం వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఆ హైప్స్, ఆ బీజిఎం, యాడింగ్ స్టోరీ నెక్స్ట్ లెవెల్. అస్సలు చూస్తే మీరు మత్తి పోవాల్సిందే. ఈ రీ రిలీజ్ ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్, మహేష్ బాబు అస్సలు మళ్ళీ మళ్ళీ పోవాలని అనిపిస్తూ ఉంటుంది. మీరు రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. రీ రిలీజ్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. అలా ఎంజాయ్ చేస్తూనే గాల్లో, పేపర్లో, కింద ఫ్యాన్స్ దడ రచ్చ. నా లైఫ్లో అయితే రీ రిలీజ్ మూవీకి రావడం చాలా ఫస్ట్ టైం. కానీ రీ రిలీజ్ ఇంత బాగుంటుందా అన్ని విజువల్స్లోనే ఉండిపోయాను. నన్ను అడిగితే మాత్రం రీ రిలీజ్కి వెళ్ళండి. దానికి మించిన ఎంజాయ్మెంట్ మీకు ఎక్కడా ఉండదు. బాబు బాబే, జై బాబే, మహేష్ బాబు.